ఎక్కువ కాలం ఉమ్మడి రాష్ట్రానికి కానీ విడిపోయిన రాష్ట్రానికి కానీ ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు ప్రజలు కానీ భగవంతుడు కానీ. దాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోవాలి అన్నటువంటి తలంపు లేకుండా కేవలం మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ తిరిగి అదే పందాన్ని అనుసరించి లబ్ధి పొందాలా అటువంటి ప్రయత్నం తను చేస్తున్నట్టుగా స్పష్టంగా నిన్న పర్యటనలో తన మాటల్లో భాగంగా అర్థమైంది. 16 సంవత్సరాలు పైగా ఉమ్మడి రాష్ట్రానికి కానీ విడిపోయిన ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన పేరుతో ఒక్క ప్రాజెక్టు కూడా కనీసం నామకరణ చేసిన పరిస్థితి లేదు, స్టార్ట్ చేసిన పరిస్థితి లేదు. రాయలసీమను సస్యశ్యామలం చేసేస్తాను, రాయలసీమను రతనాలసీమ చేస్తానని మాటలు మాట్లాడాడు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. తన యొక్క ధైర్యాన్ని కానీ తను మాట్లాడే విధానాన్ని కానీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా పేరు చెప్పుకుంటాడు, కానీ చిత్తశుద్ధి తనకి ఏమాత్రమూ లేదు అని అనేక సార్లు నిరూపణ అయింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కానీ అనేకమైనటువంటి రూపకల్పన చేసి కంప్లీట్ చేసి ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. తర్వాత గౌరవ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగంగా ప్రాజెక్ట్ టేకప్ చేయడమే కాకుండా హంద్రీనీవా జిఎన్ఎస్ఎస్ పేరు నామకరణం చేశారు, శంకుస్థాపన చేశాడు. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆయన కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. తర్వాత ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇరిగేషన్ మాట ఎత్తకుండా తన ఆత్మకథలు రాసుకుంటూ వ్యవసాయం దండగా, ఉద్యోగాలు ఇవ్వడం దండగా అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నాడు. నేనే కంప్లీట్ చేస్తున్నాను, నేనే మొదలుపెట్టాను అన్నట్టుగా. ఆ 10 సంవత్సరాలు ఒక్క ప్రాజెక్ట్ టేకప్ చేయకపోవటం వలన తెలుగంగానే అట్టే వదిలేశాడు. గాలేరు నగిరి హంద్రీనీవాను కనీసం వద్దు అని మాట్లాడాడు. అప్పుడు కనీసం తను ప్రాజెక్ట్ని ఒక 5% చేసింటే కూడా ఈరోజు మిగులు జలాలు కాదు, అష్యూర్డ్ నికర జలాలు ఆ ప్రాజెక్టులకు కేటాయించబడేటివి. పూర్తి ద్రోహం చేసి మోసం చేశాడు. అటువంటి పరిస్థితులలో రాష్ట్రం ఉన్నింది. మోసం చేయడమే కాకుండా ఎన్టీ రామారావు గారు 40 టీఎంసీలతో హెచ్ఎన్ఎస్ఎస్ చేయాలి అనేటువంటి సంకల్పంతో ఆయన జీవో ఇస్తే వెన్నుపోటు పొడిచి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు దీనికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఇవ్వాలి. వాళ్ళ పార్టీ వాళ్ళు సమాధానం ఇచ్చినా వాళ్ళ పార్టీ వాళ్ళు దీనిపైన మాట్లాడాలన్నా ఏ వేదిక పైన మేము సిద్ధంగా ఉంటాం. ఆయన ఒక జీవో ఇచ్చారు. ఎప్పుడు 1998 మే 6న ఆ జీవో కాపీ గౌరవ మీడియా మిత్రులకు కూడా షేర్ చేయబడుతుంది. ఆ జీవో ఆయన ఏమిచ్చారంటే, ఇది సాధ్యపడేటువంటి ప్రాజెక్టు కాదు హంద్రీనీవా, ఇది అప్పుడు ఏదో 40 టీఎంసీలు అన్నారు, అది చేసేటువంటి పరిస్థితి లేదు, అది కేవలం త్రాగునీటికి వాడుకుందాం, 5 టీఎంసీలకు కుదించి జీవో ఇచ్చాడు. శంకుస్థాపన చేశాడు 98లో ఎలక్షన్స్ ముందర. అంతకుముందు 40 టీఎంసీలు వద్దన్నాడు, 5 టీఎంసీలకు ఆయన జీవో ఇచ్చాడు. కేవలం త్రాగునీటికే వాడుకోవాలన్నాడు. ఈ జీవోలో త్రాగునీటి అవసరాలకు వాడుకోవచ్చు అని చెప్పాడు. మళ్ళీ 99లో ముఖ్యమంత్రి అయ్యాడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ జీవో ఇచ్చాడు, శంకుస్థాపన చేశాడు. 99లో మళ్ళా శంకుస్థాపన చేశాడు, పనులు మొదలు పెడతామని. ఒక్క తట్ట మట్టి కూడా తీకపాయా. కనీసం ఆ హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 10 సంవత్సరాల కాలం గడిపేశాడు. ఇది జీవో కాపీ, ఆయన ఇచ్చినటువంటి జీవో కాపీ. మరి తిరిగి మన ప్రజానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే నీలం సంజీవ్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పెద్దలంతా కూడా ఆలోచన చేశారో, వ్యవసాయం అన్నటువంటిది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఆధునిక దేవాలయాలు అనేటువంటి ఆలోచన చేశారో, వాళ్ళ స్ఫూర్తితో నడుస్తూ గౌరవ ఎన్టీ రామారావు గారు తలపెట్టినటువంటి తెలుగంగాను పూర్తి చేస్తూ హంద్రీనీవా జిఎన్ఎస్ అన్నది కానీ గాలేరు నగిరి అనేటువంటి ప్రాజెక్టు టేకప్ చేయాలి అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 98లో ఆయన ఇచ్చినటువంటి జీవోను క్యాన్సిల్ చేసి తిరిగి 2004 జూలై 24న ఆ ప్రాజెక్ట్ 5 టీఎంసీలు కాదు
40 టీఎంసీలు చేయాల్సిందే అని చెప్పి ఫేజ్ 1కు 1400 కోట్లు, ఫేజ్ 2కు 1500 కోట్లు జీవో ఇచ్చినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి అయింది మేలో, జూలైలో 2 మాసాలకే ఈ జీవో కాపీని తీసుకొచ్చి యుద్ధ ప్రతిపదిక పైన పనులు స్టార్ట్ చేయించాడు. హంద్రీనివా, గాలేరు నగిరి 2 కూడా. ఈ హంద్రీనివాకు సంబంధించి పత్తికొండ దగ్గర రిజర్వాయర్ కానీ, కృష్ణగిరి రిజర్వాయర్ కానీ, తర్వాత వచ్చే జీడిపల్లి కానీ, జీడిపల్లి దాటిన తర్వాత వచ్చేటువంటి గొల్లపల్లి, మారెళ్ళ కానీ, మారెళ్ళ తర్వాత చెర్లోపల్లి, తర్వాత గొల్లపల్లి రిజర్వాయర్లు కానీ కంప్లీట్ చేయాలి. గొల్లపల్లి వరకు నీళ్ళు ఇవ్వాలి. 5 ఏళ్లలోనే కంప్లీట్ చేయాలన్నటువంటి సంకల్పంతో ఆయన ముందుకు వచ్చాడు, చేశాడు. దాదాపుగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ గొల్లపల్లి నుంచి కూడా ఫేజ్ 2 ఏదైతే ఉందో కదిరి నియోజకవర్గం మీదుగా వెలిగల్లు, తర్వాత శ్రీనివాసపురం, అడవిపల్లి వరకు నీళ్ళు ఇవ్వాలని, పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ, మడకసిర బ్రాంచ్ కెనాల్ కానీ, హిందూపురానికి సంబంధించిన నీళ్లు కానీ, కుప్పంకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి దాంతో కూడా అప్పుడే ఇనిషియేట్ చేసినటువంటి పరిస్థితులు. ఎంత ఖర్చు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్లలో అన్నటువంటి డేటా కూడా పూర్తిగా ప్రొవైడ్ చేస్తాం. నువ్వు 10 సంవత్సరాల్లో చేసినటువంటి మోసాన్ని రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్లలోనే ఎంతో మంచి చేసి పూర్తిగా తార్ ఎడారి అంటే రాజస్థాన్లో తాడు ఎడారి తర్వాత అనంతపురం జిల్లా మారబోతోంది అన్నటువంటి పరిస్థితి నుంచి, కర్నూలులో మిట్ట ప్రాంతాలైనటువంటి పత్తికొండ, ఆలూరు ఇటువంటి ప్రాంతాలు మంచి కావాలి, వాటితో పాటు అనంతపురం జిల్లా అంతా కూడా కరువుతో అల్లాడిపోతుందని చెప్పి, అలాగే కడప జిల్లాలో ఒక పార్ట్ కానీ, చిత్తూరు జిల్లాలో ఎగువ ప్రాంతాలు కూడా బాగుండాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి అంత బాగా తీసుకెళ్లేటువంటి మనిషి ఈరోజు అనంతపురం జిల్లా కరువును అధిగమించి దేశంలోనే హార్టికల్చర్లో నెంబర్ 1 స్థాయికి పోతోంది అని అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. గొల్లపల్లిలో రిజర్వాయర్లో నీళ్లు రావటాన్ని పట్టే కియా ప్రాజెక్ట్ కూడా అక్కడ రావడం జరిగింది. మరి ఇవన్నీ అనగదొక్కుతాడు. అన్నిటికీ నేనే వాజ్పేయికి హైవే చేయమనింది నేనే అంటాడు, కనిపెట్టింది అన్ని కనిపెట్టినవి నేనే అంటాడు, ఆ ఫోన్ నాదే అంటాడు, కంప్యూటర్ నాదే అంటాడు. ఇప్పుడు కొత్తగా దాంతోపాటు ప్రాజెక్టు నాయే అనడం మొదలుపెట్టాడు ఈ మధ్యన. ఇది చాలా మోసపూరితమైనటువంటి ఆలోచనలు. స్పష్టంగా మనకు అవగాహన ఉండాలి ఏం చేయబోతున్నాం అన్నటువంటి దానిపైన. ఈరోజు హంద్రీనివా మల్లెల రిజర్వాయర్ దగ్గర టేకప్ చేసి అలాగే దాన్ని పూర్తిగా కరువు ప్రాంతానికి ఇవ్వాలన్న ఆలోచనతో భాగంగా అదే రకంగా ఏ వ్యక్తి కూడా ఆలోచన చేయని విధంగా పోతిరెడ్డిపాడును 6,000 క్యూసెక్స్ నుంచి 48,000 క్యూసెక్లకు పెంచి తన హాయంలోనే 2 సంవత్సరాల్లోనే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి బనకచర్ల క్రాస్ వరకు కెనాల్ ఎక్స్పాన్షన్ చేసి ఎవరైనా చేసింది దానికి సమాధానం చెప్తాడు చంద్రబాబు గారు. బనకచర్ల క్రాస్ నుంచి మళ్ళా ఒక పక్క జిఎన్ఎస్ఎస్ కెనాల్ ఎక్స్టెండ్ చేస్తూ ఆడ గోరకల్లు రిజర్వాయర్ కానీ అవుకు టన్నల్ కంప్లీట్ చేసి గెండికోట వరకు నీళ్ళు ఇవ్వడంతో పాటు గెండికోటకు నీళ్ళు వచ్చిన తర్వాత గెండికోట నుంచి పైడిపాలెం, చిత్రావతికి ఎలా నీళ్ళని సంకల్పం చేస్తూ గెండికోటలో 20 టీఎంసీలకు పెంచి గెండికోట నుంచి మళ్ళీ వామికొండ, సర్వరా సాగర్లు కంప్లీట్ చేసేంత వరకు, మరొక పక్క లెఫ్ట్ సైడ్ తెలుగంగాకు పోయేది ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మం సాగర్ని అప్పటికే 17 టీఎంసీలకు పెంచి చేయడంతో పాటు ఇలాంటి ప్రాజెక్ట్ అన్ని టేకప్ చేసిన ఆ వ్యక్తి, కంప్లీట్ చేసిన ఆ వ్యక్తి, సోనియా గాంధీ గారిని పిలిచి ప్రారంభోత్సవం చేసిన ఆ వ్యక్తి పేరు స్మరించకుండా నేను చేశానని మాట్లాడిన మాటలు ఎంతవరకు సమంజసం? రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు వరప్రసాద్ని ఆ రోజు పోతిరెడ్డిపాడు చేస్తుంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు రాజశేఖర రెడ్డి గారు మేలు చేస్తున్నారని చెప్పి తన యొక్క మంది మార్బలంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈయన జలదీక్ష అనేటువంటి కార్యక్రమాన్ని చేశాడు. ఈయన మర్చిపోయినట్టున్నాడు చంద్రబాబు గారు. దేవినేని ఉమా గారిని అనేటువంటి వ్యక్తిని ముందు పెట్టి తర్వాత ఆయన అధికారులకు వస్తే ఆయన ఇరిగేషన్ మంత్రిని చేశాడు. పోతిరెడ్డిపాడు చేసి మాకు అన్యాయం చేసి, పోతిరెడ్డిపాడు ఎవరికి అన్యాయం కాదు. ఇక్కడ 854 అడుగుల వరకు వచ్చేంత వరకు ఇవ్వలేము రాయలసీమకు అన్నటువంటి వాదన ఒకటి ఉంటే దాన్ని మల్లెల దగ్గర రిజర్వాయర్ హెచ్ఎన్ఎస్ఎస్కి చేస్తూ మరి ముచ్చుమరి కూడా ఇవ్వాలి, 790 అడుగుల్లో కూడా లిఫ్ట్ చేసి దీనికి జత చేయాలన్నటువంటి ఆలోచన చేసి ఆ రోజు జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి నువ్వు కనీసం దీనిపైన ఒక్క ఆలోచన చేసావా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇవన్నీ చేయకపోగా ఇవన్నీ కంప్లీట్ చేయడంతో పాటు ఏదైతే మనకు శ్రీశైలం ఒకవేళ 20,000 40,000 క్యూసెక్లు వచ్చే పరిస్థితి ఉంటే పైన వాళ్ళు తెలంగాణ ప్రాంతం నుంచి భీమా, నెట్టంపాడు, కోయల్ సాగర్ లాంటి ప్రాజెక్ట్ నిర్మించుకొని 780 నుంచే వాళ్ళు లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితులు, 780-90 నుంచే. మనకు శ్రీశైలంకు తక్కువగా వరద వచ్చేటప్పుడు మనకు శ్రీశైలంకి వచ్చే పరిస్థితే ఉండదు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు
అందులో భాగంగానే మనం ఆ రోజు మల్లెల దగ్గర చేసుకోవచ్చు, ప్లస్ ముచ్చిమరికి లింక్ చేసినటువంటి పరిస్థితి. ఇన్ని గొప్ప ఆలోచనలతో రాజశేఖర్ గారు ముందుకెళ్లారు. తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేయాలన్నటువంటి సంకల్పంతో గౌరవ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా హెచ్ఎన్ఎస్ఎస్ కొంచెం నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లారు. ఆ రోజు మల్లెల వరకు మల్లెల నుంచి నీళ్లు వదిలిన తర్వాత రాజశేఖర్ గారు ఇంకా కంప్లీట్ చేసి దాన్ని ప్రారంభోత్సవం చేద్దామనుకునే లోపల ఆయన మరణ వార్త మనం విన్నాం. ఆయన కూడా ఆయన మరణానికి కారణం కూడా ఈ ప్రాంతంలో నీళ్ళు ఎలా ఉన్నాయని చూసిపోవాలన్న ఆలోచన ఆయనకు. అప్పటిదాకా సెప్టెంబర్ దాకా పెద్ద వర్షాలు రాలేదు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఆగస్ట్ ఎండ్లో వర్షాలు పడ్డాయి అని చెప్పి ఆయన తిరుపతికి పోతా మా శ్రీశైలం నీళ్ళు ఎంతవరకు వచ్చినాయి, మా రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఎలా ఇవ్వచ్చు, ఆ ప్రాంతంలో చూసిపోవాలని చెప్పి పైలట్కి ఆదేశాలు ఇవ్వడంతోనే ఆయన ప్రమాదంలో చనిపోయారు. అటువంటి గొప్ప సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అలాగే ఆ రోజు 2012లో అనంత వెంకటరామరెడ్డి గారు కానీ రఘువీరారెడ్డి గారు కానీ నీళ్లు వదిలి జీడిపల్లి వరకు నడుచుకుంటా పోయారు. గొల్లపల్లి వరకు నీళ్ళు ఇవ్వాలని సంకల్పంతోనే అప్పుడే చేసినటువంటి విషయాలు ఈ గౌరవ పాత్రికేయ మీద, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్ వ్యక్తులు, మీకు అందరికీ దానిపైన తెలిసి ఉంటుంది. నిన్నగాక మొన్న వచ్చాడు విజయవాడ నుంచి శ్రీశైలం గేట్లు ఎత్తుతా అన్నాడు. ఓకే, గేట్లు ఎత్తాడు పోనీ అనుకుందాం. మళ్ళీ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి మల్లెల రిజర్వాయర్ 10 ఏళ్ళ నుంచి వదులుతున్నారు. ఇక్కడ వచ్చేసి మల్లెల నేనే చేశానంటే చెప్పేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఎవరిని మోసం చేయడానికి? మరి ఈ 2 జీవోలు రాజశేఖర్ గారు ఇచ్చినటువంటి 2004లో జీవో ఏంటి, 98లో నువ్వు ఇచ్చిన జీవో ఏంటి? దీనిపైన ఒకసారి సమాధానం చెప్పు, నీకు ఇరిగేషన్ పైన అవగాహన ఉంటే. వీటన్నిటిని ఒక ఎత్తుగా రాజశేఖర రెడ్డి గారు సంకల్పించి చేస్తే నువ్వు నిర్వీర్యం చేసి మళ్ళా రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత కూడా ఏమీ చేయకుండా ఊరికే మట్టి పనులు చేసుకుంటూ బిల్లులు చేసి అవినీతిమయం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ తండ్రి ఆశయాలు ముందుకు తీసుకునే ఆలోచనతోనే ఆర్డిఎస్ కానీ తర్వాత ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు 254 వరకు మనం 854 వరకు మనం చేయలేం కదా, అంతవరకు కిందిలో ఏమో తెలంగాణలో ఎత్తుకుపోతున్నారు అని చెప్పి ఒక రాయలసీమ దుర్భిక్ష పరిస్థితి కార్పొరేషన్ అటువంటిది, రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఒక కార్పొరేషన్ మొదలుపెట్టాడు. దాని ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ చేసి దాంట్లో 33 ప్రాజెక్టులు టేకప్ చేసి 40,300 కోట్లు ఖర్చు పెట్టాలని ఇనిషియేట్ చేశారు. అందులో భాగంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 770-80 నుంచే మనం కింది నుంచే నీళ్లు లిఫ్ట్ చేసుకుంటే 80,000 క్యూసెక్లు పోతిరెడ్డి దాని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం తరలించుకుంటే ఈ ప్రాంతాన్ని అంతా సస్యశాలం చేయొచ్చు అనేటువంటి ఆలోచన. దానికి 800 కోట్ల పైగా ఖర్చు పెట్టి వర్క్ కూడా సుమారు కంప్లీట్ అయ్యింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంతా వీళ్ళు చెప్పు చేతుల్లో ఉంది. మరి ఈరోజు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ దానికి ఇవ్వలేదు అని చెప్పి దాన్ని పక్కన పెడతారట. బనకచర్ల అనేటువంటిది కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తాడు, పోలవరం నుంచి బనకచర్ల తీసుకొస్తాడు. ఆ బనకచర్ల ఎప్పటి నుంచో ఉంది, దాన్ని వైడెన్ చేసింది రాజశేఖర్ గారు, పోతిరెడ్డిపాడు నుంచి వస్తాయని మనకు తెలుసు. పోయిన సంవత్సరం శ్రీశైలం 9 నెలలు ఇన్ఫ్లో వచ్చింది, బయటకు వదులుతూనే ఉన్నాం. లాస్ట్ 1 నెలలో తెలంగాణ ఇరిగేషన్ కోసం మొత్తం నీళ్లు ఖాళీ చేస్తారు. ఇటువంటి పరిస్థితులలో మన ప్రాంతం వాళ్ళు బతకాలంటే ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంతో అనువైనటువంటిది. ఈరోజు జూలైలోనే శ్రీశైలం పోతుంది, ఉప్పొంగింది. ఇవన్నీ నీళ్లు స్టోర్ చేసుకోవాలి కదా. ఆలోచన చెప్పకుండా నేను పోలవరం నుంచి తీసుకొస్తాను, అది 90,000 కోట్లు ఖర్చు పెడతాను అని అంటాడు. ఎందుకనంటే నువ్వు ఒక అమరావతికే 1,00,000 కోట్లు ఖర్చు పెడతావు అని చెప్పి మన ప్రాంతం వాళ్ళు ఎక్కడ అడుగుతారో అన్నటువంటిది ముందే ఒక డైవర్షన్ ప్లాన్. అది చేసేది లేదు. ఈరోజు ఒక ప్రాజెక్ట్ సంకల్పించాడు రాజశేఖర్ గారు, పోతిరెడ్డిపాడు చేయాలని, అనుమతి నుండి చేశాడా? ఆ రోజు మీరంతా వ్యతిరేకించారు. ఈ ప్రాంతం కోసం ఆయన కంప్లీట్ చేశాడు, తర్వాత అనుమతులు తెచ్చుకున్నాడు. ప్రాజెక్టులలో నీటి ప్రాజెక్టులో సంకల్పంతో చేయాలి కానీ అనుమతులతో ఇంకో దాంట్లో టైం వేస్ట్ చేయకూడదు. నీకు చిత్తశుద్ధి ఉంటే చేయి, గుండ్రేవలో తీసుకో, వేదావతి కంప్లీట్ చేయి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయి. ఏదైతే అనంతపురం జిల్లాకు హెచ్ఎన్ఎస్ఎస్ అనంతపురం కర్నూలు పార్ట్కు ఇవంతా కూడా కరువు ప్రాంతము, ఈ 40 టీఎంసీలు సరిపోవు, ఇంకా ఎక్కువ పడుతుందని చెప్పి గండికోట 20 టీఎంసీలు స్టోరేజ్ ఉంటాయి కదా అని చెప్పి అక్కడి నుంచి కరువు ప్రాంతమైనటువంటి హెచ్ఎన్ఎస్కి లింక్ చేయాలా టైలెండ్లో అని చెప్పి ఆ ప్రాజెక్ట్ సంకల్పం చేసి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు పక్కన పడేశారు. పులివెందులో ఒక పార్ట్ కానీ రాయచూట్లో కొన్ని ఏరియాలు వెలిగల్లుల వరకు నీళ్లు ఇస్తే వెలిగల్లు నుంచి మళ్ళీ హెచ్ఎన్ఎస్ఎస్ టైలెండ్ కలిపితే ఆ నీళ్లు సులభంగా పోతాయనేటువంటి దాంతో ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే దాన్ని వద్దంటావు, దాన్ని ఈరోజు పక్కన పెట్టేస్తావు. బనకచెర్ల అనే కాన్సెప్ట్తోనే మాట్లాడుతున్నాం. ఇన్ని రకాల మోసం చేయాలన్నా హెచ్ఎన్ఎస్ఎస్ 2,400 క్యూసెక్లు పోవటానికి టైం పడుతుంది, కాలువలు నేరగా ఉన్నాయని చెప్పి 2021లో జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చారు. 6,000 క్యూసెక్లకు దానికి పెంచి 6,000 కోట్లు మంజూరు చేశారు.
ఇటువంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయి నువ్వు. అన్నీ నేనే చేశా అన్నటువంటిది ఊరికే పబ్లిసిటీ కోసం చేయకు అని చెప్పి గౌరవ చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఏంటి నీ పార్ట్ ఏంటి, నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంది హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ చెప్పగలుగుతావా? నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పాటు కాకమునుపు నువ్వు అప్పుడు కంప్లీట్ కొంచెం టేకప్ చేసినా కూడా ఈరోజు అక్కడ మనకు అష్యూర్ వాటర్ వచ్చేటి. ఆ రోజు ఏ ప్రాజెక్ట్ వద్దా, పోలవరం కూడా వద్దన్నావు నువ్వు. ఆ రోజున పోలవరం పైన ఉద్యమం చేస్తే ప్రకాశం జిల్లాలో వాళ్ళపైన ఏదేదో కేసులు పెట్టిస్తానని మాట్లాడాం. ఈరోజు రాజశేఖర్ గారు పోలవరంకి సంబంధించి 24 అనుమతులు 23 అనుమతులు ఆయనే కంప్లీట్ చేయించి రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ అనేటువంటిది స్టార్ట్ చేసి స్పిల్వే స్టార్ట్ చేసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవి ఆ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని లేదు ఆదాయం కోసం నువ్వు తీసుకొని ఏదైతే కట్టాలో ముందు కట్టాలో డయాఫ్రామ్ వాళ్ళు ఏది కట్టాలో నీకు తెలియక ఆ ప్రాజెక్ట్ని నాశనం చేసి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు. అన్నీ కూడా కేవలం భ్రమలో బతికేటువంటి పరిస్థితి. నీ పేరు చెప్తే ఒక ప్రాజెక్ట్ గుర్తుకు రాదు, ఒక పథకం గుర్తుకు రాదు, ఒక మంచి కార్యక్రమం గుర్తుకు రాదు. దీన్ని ఇలా ప్రశ్నిస్తారని చెప్పి అది ఆటోమేటిక్గా నిర్మింపబడినటువంటి హైటెక్ సిటీ నాదే, హైదరాబాద్ నాదే అన్నటువంటి మాటలతో మభ్యపెట్టినటువంటి మాటలతో కాలం గడుపుతున్నాం. ఈరోజు మా అందరికీ బాధాకరం, మా అందరికీ ఎంతో బాధ. కర్నూలులో హైకోర్టు నింటే ఏమయ్యేది? ఎందుకు కర్నూలు నుంచి హైకోర్టు తరలించుకుపోయావు? ఒక ప్రిస్టేజ్గా ఉన్నటువంటి లా యూనివర్సిటీని ఇక్కడ ఎందుకు వద్దన్నావు? దీనికి సమాధానం చెప్పు. మళ్ళా మా ప్రాంతాన్ని రత్నాలసీమ చేసేటువంటి మభ్యపెట్టేటువంటి మాటలు కాదు, దీనికి సమాధానం చెప్పు. ఎందుకు ఈ ప్రాంతంలో ఉండకూడదా? హైకోర్టు ఇక్కడ ఉంటే ఏం తప్పు అవుతుంది? ఎగ్జాంపుల్స్ కూడా కోట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కానీ అనేక రాష్ట్రాలలో హైకోర్టు ఒక చోట, రాజధాని ఒక చోట ఉంటుంది. శ్రీబాగ్ ఉడంబడికలో భాగంగా కూడా ఇది ఒప్పందం కుదిరింది. అంతకుముందు తెలంగాణ కలున్నప్పుడు ఈ రాష్ట్రంలో రాజధాని ఒక చోటు ఉంటే హైకోర్టు ఒక చోటు ఉండాలన్నటువంటి ఒప్పందం ఉంది అంటే కూడా తుంగలో దొక్కి బెంచ్ ఇచ్చేస్తాను సంబరాలు చేసుకోండి అని మాట్లాడితే ఎంత అన్యాయం అండి. టైప్ మిషన్లు ఉంటాయి, కోర్ట్స్ వస్తే ఏమొస్తుంది అన్నాడు. ఈరోజు అద్భుతమైనటువంటి ఎలక్ట్రిసిటీ బిల్డింగ్, రెగ్యులేటరీ కమిషన్ బిల్డింగ్ ఎట్లా ఉంది కర్నూలు? అదే హైకోర్టు వచ్చినంటే ఎంత కళ ఉండే. ఆ లా యూనివర్సిటీ అయిపోతే ఏదైతే నల్సరీ యూనివర్సిటీ అంటే పేరు ఉండే కర్నూలు పేరు మారుమోగేది. ఎందుకు ఇక్కడ వద్దని నువ్వు తీసుకెళ్ళావో సమాధానం చెప్పాలి. ఈ రకంగా ఈ ప్రాంతాలకు అన్ని రకాల మోసం చేసి అన్ని రకాల మభ్యపెట్టి నిన్న మళ్ళా స్పీచ్ ఇవ్వడం ఏంది, రత్నాలసీమ రాయలసీమని చేసేస్తాను, రత్నాలసీమ చేసి ఇంకోటి చేస్తాను అన్నటువంటి మభ్యపెట్టిన మాటలు మానుకొని చిత్తశుద్ధితో ఆలోచన చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బ్యాలెన్స్ వరకు కంప్లీట్ చేయి. హెచ్ఎన్ఎస్ఎస్ 6000 క్యూసెక్స్ తీసుకెళ్ళు. జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ కలిపే లింక్ది ప్రాజెక్ట్ టేకప్ చేయి. గుండ్రేవల వేదావతి లాంటి ప్రాజెక్ట్ టేకప్ చేయి. ఇవి కంప్లీట్ చేయి. వీటిపైన ఆలోచన చేయమని చెప్పి గౌరవ చంద్రబాబు గారికి విన్నమిస్తూ మభ్యపెట్టినటువంటి మాటలు ఇతరులు చేసినటువంటి కార్యక్రమాన్ని నీ ఖాతాలో వేసుకోవాలన్నటువంటి ఆలోచన మానుకొని అదేదో సామర్థ్యం ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డను ఎత్తుకున్నట్టు ఎవరో మంచి చేసిన కార్యక్రమాలను నువ్వు తీసుకొని అన్ని నువ్వు ఓన్ చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం మానుకొని ఇప్పటికైనా చిత్తశుద్ధి ఆలోచన చేయమని గౌరవ చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. హెచ్ఎన్ఎస్ఎస్ ఎటువంటి అభివృద్ధి చేయటం, ఆ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ లాస్ట్ 5 ఇయర్స్లో దాన్ని 6000 క్యూసెక్స్కి పెంచేటువంటి జీవో ఇచ్చి వర్కులు స్టార్ట్ చేయడమే కాకుండా అనేకమైనటువంటి ఏ రకంగా అయితే ఈ మన పుట్టపర్తి దగ్గర ఎలా వాటర్ ఇవ్వాలి, కరువు ప్రాంతాలలో మడకశిర బ్రాంచ్ కెనాల్ కానీ అదే టేకప్ చేసుకొని ఈరోజు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి కూడా నీళ్లు తీసుకునేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అన్నటువంటిది ఒక్క మాట మర్చిపోద్దని చెప్పి సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కుప్పానికి కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు కేవలం జగన్మోహన్ గారి హయాంలోనే జరిగింది. ఏం జరగకపోతే ఎట్లా కుప్పంకి నీళ్లు పోతాయని ఆ పందికొండ ద్వారా పందికొండ మన పత్తికొండలో మన డోన్ నియోజకవర్గంలో 68 చెరువులకు పైగా నీళ్లు రావడం జరిగింది. ఇవన్నీ కూడా జరగలేదా? ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసింది ఎవరు? దీనికి ఒక్కసారి నేను పదే అడుగుతుండేది ఏంది, నువ్వు ఎందుకు ఆ జీవో 5 టీఎంసీలకు కుదించి వద్దు అని చెప్పినటువంటి వ్యక్తివి ఈరోజు హంద్రీనీవాను నేను ఉద్ధరించానని మాట్లాడితే ఎలా బా? మీరు ఆలోచన చేయండి. ఆయన చిత్తశుద్ధి, ఆయన చేసినటువంటి ద్రోహం గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. రతనాలసీమ చేస్తాను కదా, హైకోర్టు ఇక్కడ ఎందుకు పెట్టవు అని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పమనండి. ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. ఇరిగేషన్ అటువంటిది
వైఎస్ కుటుంబానికి అదొక బ్రాండ్. ప్రాజెక్ట్స్ అన్నట్టు జలయజ్ఞంలో భాగంగానే ఈ రాష్ట్రంలో అనేక రంగాల్లో ముందుకు తీసుకున్నటువంటి కుటుంబం వాళ్ళది. వాళ్ళకు నువ్వేదో విమర్శ చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం ఎవరు హర్షించరు. ఒకటండి, ఇప్పుడు పోలవరము 45 దానికి కాంట్రోలర్ తీసుకెళ్లకుండా ఈయన 41.5కి ఒప్పుకొని వచ్చాడు. మళ్ళీ బనకచర్ల దాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి బనకచర్లకు తీసుకెళ్తానటువంటి డైవర్షన్ థింగ్స్ని అక్కడ కూర్చున్న తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో దాని గురించి చర్చే లేదని ఒక మాట అంటాడు, ఈయనేమో ఇనిషియేటివ్ తీసుకున్నామని ఈయన అంటాడు. ఏది నమ్మాలండి? ఇద్దరు అత్యున్నటువంటి వ్యక్తులు, ఇద్దరు ముఖ్యమంత్రులు. ఒక ముఖ్యమంత్రి ఒకటి చెప్పా, ఇంకోటి ఒక ముఖ్యమంత్రి చెప్పారు. ఇద్దరు మళ్ళా గురు శిష్యులు ఇద్దరు. ఏది నమ్మాలి? ఎవరిని మభ్యపెట్టడానికి ఈ మాటలు? మళ్ళను మళ్ళీ తీసుకొస్తాను అవన్నీ చెప్పి. ఇప్పుడు ఆయన హయాంలో చరిత్ర ఒకసారి ఏదైనా టెస్ట్ చేయాలి బ్రదర్. మీరంతా కూడా నేను మాట్లాడానో ఇంకొకరు మాట్లాడానో మీరు పనిలోకి తీసుకోవద్దు. మీ సొంతంగా మీరు ఆలోచన చేయండి. దాదాపుగా చంద్రబాబు గారు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏది చేసి చూపించారో ఒక్కటి చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ మీరే ఆలోచన చేసుకొని, ఇంకా నేను ప్రెస్ మీట్ అయిన తర్వాత కూడా ఇంకొక 15 నిమిషాలు ఉంటా, మీరే చెప్పండి. ఇదే చంద్రబాబు గారి ఇరిగేషన్ దానివల్ల ఇది ఆయన సంకల్పించాడు, ఇది కంప్లీట్ చేస్తున్నాడు అంటుండే. ఇప్పుడు మళ్ళా కొత్త పల్లవి ఇదంతా కూడా. ఇప్పుడు బనకచర్ల నేను ఇంతకుముందే చెప్పాను, శ్రీశైలం 9 నెలలు అవుట్ఫ్లో పైనుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి, వదులుతూనే ఉన్నాం. 880 అడుగులు నేను 9 నెలలు శ్రీశైలం ఉన్నింది అంటే ఉన్నప్పుడంతా బనకచర్లకు నీళ్ళు ఉన్నట్లే కదా, కంటిన్యూస్గా ఉన్నాయి కదా. ఆ నీళ్ళను మనం స్టోరేజ్ చేసుకొని రెగ్యులర్ అక్కడ ఏదైతే స్థిరీకరణ చేసుకునే దానికి ఆలోచన చేశాడా? దాని గురించి మాట్లాడంటే 85,000 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ బనకచర్లకు నీళ్ళు తెస్తానంటున్నాడు. కేవలం ఇది ఒక మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇప్పుడు రాజధానికి సంబంధించి 40,000 కోట్లు టెండర్లు పిలిచారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మొబిలైజేషన్ అడ్వాన్స్లో అవినీతి జరుగుతుంది, పని చేసిన తర్వాత డబ్బులు తీసుకోవాలని మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకోవాలని జీవో ఇచ్చాడు. 4,000 కోట్లు వచ్చినాయి, 4,000 కోట్లు ఇది పెరుక్కున్నాడు వెనక నుంచి. ఇట్లా ఈ కాన్సెప్ట్తోనే పనిచేస్తున్నారు తప్పితే నిజంగా చెయ్యాలి రాష్ట్రానికి అంటే ఆలోచన ఏమాత్రము లేదు అటువంటిది మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఆయన హాయంలో రాయలసీమ చేసేసాడు, ఫ్యాక్షన్ పెంచి పోషించాడు. ఇక్కడ కులాలు వర్గాల మధ్యన విడగొట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నాడు. ఇటువంటిది వద్దు, ఫ్యాక్షన్ టు ఫ్యాషన్ అటువంటి ఆలోచనతో రాజశేఖర్ గారు పనిచేశారు. చదువుకోవాలి అని చెప్పి ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు బెంగళూరు, పూణే, చెన్నై ఇటువంటి ప్రాంతాలలో విదేశాలలో కూడా అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారంటే ఫీజు రియంబర్స్మెంట్ ఒక ముఖ్య కారణం. అటువంటి గొప్ప కార్యక్రమాలను ఆలోచన చేశాడు. ప్రతి పేదవాడు ఉచితంగా చదువుకోవాలన్నటువంటి ఆలోచన చేశాడు. ఈరోజు జగన్మోహన్ గారు అదే కాన్సెప్ట్తోనే కదా ప్రతి గవర్నమెంట్ స్కూల్ బాగుండాలనే ఆలోచనతో ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడు కింద అంత బాగా టేకప్ చేసింది. ప్రతి ఒక్క పౌరుడు ఇంగ్లీష్ మీడియం అటువంటిది ఉండాలి, ఇంగ్లీష్ మీడియం చదివితే గ్లోబలైజేషన్లో బాగా ఉద్యోగాలు బాగొస్తాయంటే ఆలోచనతో కదా మంచి కార్యక్రమాలు చేసింది. ఈరోజు ఆయన జగన్మోహన్ గారి ప్రోగ్రామ్ తీసేయలేక పేరు మార్చాడు తల్లికి వందనం అని చెప్పి. ఎవరన్నా అంటున్నారా 5% అన్న, అందరూ అమ్మఒడే అంటున్నారు. ఎవరు మంచి చేస్తారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. ఊరికే ఇట్లాంటి మాటలు చెప్పేసేసి అంత నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. మీరు కూడా డిమాండ్ చేయండి. లా యూనివర్సిటీ, హైకోర్టు ఈ రెండు ఇక్కడ ఇవ్వమనండి రాయలసీమలో. ఫస్ట్ స్టెప్ అది తీసుకోమనండి. సెకండ్ స్టెప్ గుండ్రేవుల, రాయలసీమ లిఫ్ట్, వేదావతి 3 ప్రాజెక్టులు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తానన్నమండి. అది చెప్పించండి. ఇవంతా 1000-2000 కోట్లతో అయిపోతాయి, 85,000 కోట్లు అవసరం లేదు. దీనిపైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆయన మాట్లాడమనండి. మనం కూడా ప్రశ్నిద్దాం. నాతో పాటు మీరు గొంతు కలపాలి ఈ విషయాలను, మన ప్రాంతానికి సంబంధించింది. బ్రదర్ ఇదే కదా బ్రదర్, ఇప్పుడు అది చేయలేక 14 నెలలు అయిపోయింది, ఏది ప్రూవ్ చేయలేక. అప్పుడు వైసీపీలో అట్లా జరిగింది, ఇప్పుడు వైసీపీలో అట్లా చేసినారు, జగన్మోహన్ అట్లా చేశాడు, ఇదే మాటలతో పబ్బం గడుపుతున్నాడు తప్పితే తాను ఇది చేశాను, నేను 16 సంవత్సరాల గతం 15 సంవత్సరాల్లో నా వల్ల ఇది మంచి జరిగింది, ఈ సంక్షేమం వల్ల ప్రజలు బాగుపడ్డారు, నా ప్లాన్లు ఇప్పుడు 14 నెలలు ఇది చేసి చూపించాను మాట ఎందుకు మాట్లాడలేదు కదా? ఏం చేసింది అబ్బా వైసీపీ సర్వనాశ్? ఏం చేసింది? అప్పులు ఖాతా చెప్పాం,
నీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల్లో భాగంగా 14 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు 5 నెలల్లో అప్పులు చేసినటువంటి 55% నువ్వు 14 నెలల్లో చేసావు. దీని గురించి మాట్లాడంటే చెప్పడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడని మాట్లాడుతావు. ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల్లో ఎన్ని ఇచ్చాడు బ్రదర్ మీకు తెలియదా? ఒక డిఎస్సిని మొదటి సంతకం పెట్టి 16,000 ఉద్యోగాలు ఇవ్వలేక ఈరోజు ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడో చెప్పాడు, జనవరి అన్నాడు, తర్వాత జూన్ అన్నాడు, జూలై అయిపోయింది, ఇంతవరకు 16,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాడు. ఉన్న ఉద్యోగాన్ని పెరికేశాడు. ఇవన్నీ ఆలోచన చేయండి బ్రదర్. మనకేం ఇక్కడ ఇంకొకరిని ఒక డిఫేమ్ ఇంకొకటి ఒక పార్టీని క్రిటిసైజ్ చేయాలన్నది కాదు. వీ డూ క్రిటిసైజ్ కరెక్ట్ పాలసీ మ్యాటర్స్, వీ గో అకార్డింగ్ టు ద పీపుల్ విల్నెస్. పీపుల్ యొక్క ఈ ప్రాంతానికి సంబంధించిన వాటిపైన సూటిగా ప్రశ్నించాలనుకున్నాం. ఆయన నిన్న చేసినటువంటి మాటలు తప్పు అని చెప్పి మాట్లాడారు. బ్రదర్ దానికి సమాధానము ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మీకు ఫిగర్స్తో సహా నేను చెప్పాను. పదే నేను ఇంకా తిట్టాలంటే మా వల్ల కాదు. వాస్తవాలన్నీ చెప్పాను. వాంటెడ్గా ఏదంటే అది బూతు మాటలు మాట్లాడి వ్యూస్ పెంచుకోవాలంటే అది చేయలేము. చెప్పాను కదా, అయిపోయింది. అందరికీ నమస్కారం. పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారికి, మేయర్ గారికి, మిగతా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద శ్రీకాంత్ రెడ్డి గారు ఎవరి టైంలో ఎంత అభివృద్ధి చెందిందనే దాని మీద చాలా సుదీర్ఘంగా వివరంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్తున్నాడు, కానీ రాయలసీమను రాళ్లసీమగా మార్చినది చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినవి ఆయన సంకల్పించి టెంకాయ కొట్టిపోయిన దానిలో కూడా ఆయన రూపాయి ఇవ్వలేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 94 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి ఉన్నావు, 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలలో ఇరిగేషన్కు ఎంత ఖర్చు పెట్టారు? 14 నుంచి 19 వరకు ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత ఖర్చు పెట్టారు? దానికి సమాధానం చెప్పండి. 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వాడి ఇరిగేషన్కి ఎంత ఖర్చు పెట్టాడు? ఆ ఫిగర్స్ తీసుకుంటే చాలు ఎవరికి చిత్తశుద్ధి ఉందనేది. రాజశేఖర రెడ్డి గారు ఆయన అందరినీ వీళ్ళేదో ఊరికే టెంకాయ కొట్టి రూపాయి ఖర్చు పెట్టి టెంకాయ కొట్టిపోతే 1000 కోట్ల ఖర్చు పెట్టి కాలువలు తీసి రిజర్వాయర్ కట్టించింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ టైంలో. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు కొంత కంటిన్యూ చేసినారు. ఈయన రూపాయి పెట్టి టెంకాయ కొట్టినటోడు. అంతైతే ఆ రోజు రూపాయి పెట్టి టెంకాయ కొట్టినాడు, వచ్చి 4-5 కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసుకున్నాడు. ఈరోజు హంద్రీనీవానే మేము తీసుకుని ఉంటున్నాం. హంద్రీనీవాకు మొత్తం మీద నువ్వు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి పీరియడ్లో ఎంత ఖర్చు పెట్టావు? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంత ఖర్చు పెట్టింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఖర్చు పెట్టింది? చిత్తశుద్ధి చెప్పాలి కదా. ఇందాకనే చెప్పినారు 5 టీఎంసీలకు తీసుకొని డ్రింకింగ్ వాటర్ కింద దాన్ని చేంజ్ చేద్దాము అని జీవో ఇచ్చినాడు. అంటే ఇరిగేషన్ వద్దనే కదా ఆయన. దాన్ని రాజశేఖర రెడ్డి గారు 40 టీఎంసీలు చేసుకున్నాడు. మొత్తం మీద మొదటి నుంచి కృష్ణా బెల్ట్కు నీళ్లు తీసుకుపోవాలనే ఆలోచన తప్ప ఆయన రాయలసీమ మీద ఎటువంటి ప్రేమ లేదు. ఈరోజు నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నావు రాజధానికి. ఆ 1,00,000 కోట్లు అప్పు తెస్తున్నావు. ఒక జిల్లాలో 2 జిల్లాలలో చేసే అభివృద్ధికి 1,00,000 కోట్లు పెడుతున్నావు. ఆ అప్పు ఎవరు కట్టాలి? మిగతా 11 ఉమ్మడి జిల్లాల వాళ్ళు కట్టాల్సిందే కదా. ఆ రాజధాని వలన ఇక్కడ ఏమన్నా లైవ్లీహుడ్ పెరుగుతుందా? పోనీ 90,000 కోట్లు ఖర్చు పెట్టి బనకచెల్ల తెస్తా అంటున్నావు. నీకు తెలుదా? తెలంగాణ వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ దానికి అబ్జెక్షన్ పెడతారు అని తెలీదా? అంటే తెలియనంత అమాయకపు ముఖ్యమంత్రినా మీరు? సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే ఇది కాదు పోదు
ఒక మాట చెప్పాలి, ఏదో ప్రయత్నం చేస్తున్నాము, రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు, ఇంకొకరు ఒప్పుకోలేదు. అయ్యా మా కళ్ళ ముందర నీళ్ళు ఉండే, శ్రీశైలంలో ఉండే నీళ్ళు ఏవయ్యా అంటే యాన్నో రాజమండ్రి అవతల నుంచి నీళ్ళు తెచ్చా అంటాడు. ఇక్కడ 10 కిలోమీటర్లలో నీళ్ళు ఉండేది ఏమంటే 1000 కిలోమీటర్ల నుంచి నీళ్ళు తెచ్చి మీకు తప్పుతా అంటాడు. ఆ లోపల గొంతేని చచ్చిపోతారు. ఇది ఎక్కడన్నా విడ్డూరం. ఇంట్లో నీళ్ళు వెంటే తాగనీకి ఏమంటే ఇవ్వకుండా ఎక్కడి నుంచే తెస్తారా? అంటే శ్రీశైలం నీళ్ళు ఇరిగేషన్కి పనికి రావా? నువ్వు 90,000 ఖర్చు పెట్టి రాయలసీమని రత్నాలసీమ చేయాల్సిన అవసరం లేదు. మాకు 5-6 వేల కోట్లు ఇవ్వండి చాలు ఇరిగేషన్కు. ఆ గుండ్రేవల కంప్లీట్ చేసుకొని, సిద్ధేశ్వరం కంప్లీట్ చేసుకుంటే, ఆ వేదావతి కంప్లీట్ చేసుకుంటే మాకు చాలు. రాయలసీమ అంతా సస్యశ్యామలమే. నువ్వేం పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు. 90,000 కోట్లు అవసరం లేదు, ఒక 5-6 వేల కోట్లు ఇస్తే చాలు. అది ఇడిసబెట్టి యాడ్ నుంచే తీసుకొని వస్తుంటారు. ఒక తుంగభద్ర నది నుంచే దాదాపుగా 160 టీఎంసీల నీళ్లు కృష్ణా పోయి కలుస్తుంది శ్రీశైలంలో. ఆ నుంచి తీసుకుపోయి ఇక్కడ ఇస్తున్నారు. అదే నువ్వు సీఎం అయిన తర్వాత మొత్తం ఎడాపెడా కరెంటు వాడుకుంటే, కరెంటు కోసం నీళ్లు వాడుకుంటుంటే, ఆయన నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేసీఆర్ వాడుకుంటుంటే ఓటుకు నోటుకు భయపడి ఊరుకున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పోలీసులు పంపించినాడు ఇంజనీర్ల మీదకి ఎట్లా వాడుకుంటారని. ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించినాడు. అది గట్స్ ఉండే ముఖ్యమంత్రికి, భయపడే ముఖ్యమంత్రికి తేడా. ఈరోజు గుండ్రేవులకు మీ సొంత శిష్యుడే కదా రేవంత్ రెడ్డి గారు. ఇద్దరు ఓటుకు నోటు కేసులో ఇద్దరు ముద్దాయిలే కదా. ఆ కేసుకు పోయినప్పుడు, వాయిదాలు పోయినప్పుడు కోర్టులో కలుస్తుంటారు కదా. అప్పుడు ఇద్దరు మాట్లాడుకొని గుండ్రేవులకు క్లియరెన్స్ ఇప్పియండి, వాళ్లకు కొంత నీళ్ళు వస్తే బాగుపడతారు. బనకచెర్లకు నీళ్ళు. ఎంత మోసం! రేవంత్ రెడ్డి ఏమో శిష్యుడేమో ఆ సబ్జెక్టే రాలేదంటాడు, గురువు ఏమో లేదు మేము చెప్పినాము తెలంగాణ వాళ్ళు అడ్డుకున్నారంటారు. ఎవరిని మభ్యపెడతారు, ఎవరిని మోసం చేస్తారు, ఎంతకాలం మోసం చేయాలనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను? ఎంత పబ్లిసిటీ పిచ్చా! 4,000 పింఛన్ ఇవ్వడానికి ప్రతి నెల వచ్చాడు. ప్రతి నెల వచ్చి 4 కోట్లు ఖర్చు పెడతాడు. 4,000 పింఛన్ ఇవ్వడానికి 4 కోట్లు ఖర్చు పెడతారా? సరే, మొదటిసారి పింఛన్ ఇచ్చేటప్పుడు రా, ఇంకా రోజు రావడము, ప్రతి నెల రావడము, 4 కోట్లు ఖర్చు పెట్టడం, వాళ్ళ ఇళ్ళలో పోయి కాఫీలు కాయడము, వాళ్ళకు కాఫీ కలిపి వాళ్ళకి తాపియడము, ఒకనికేమో మిక్చర్ చేసేయడము, ఒకనికి ఇడ్లీ చేసేయడం. ఇదే ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు. ఇంత చీప్ పబ్లిసిటీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు, ఇన్ని బటన్లు ఒత్తినాడు. 2,97,000 కోట్ల రూపాయలు బటన్లు ఒత్తివైనా ఇచ్చిన. ఏ రోజు పబ్లిసిటీ కోసము రోడ్ల మీద డ్రామాలు ఆడి, ఈడొక కెమెరా పెట్టి, వానికి ఒక కెమెరా పెట్టి, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా దిగిపోయినట్టు ఈ డ్రామాలు ఆడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు చేయాలనుకునేది చిత్తశుద్ధిగా చేయాలి, మనకు పబ్లిసిటీ అవసరం లేదు అనేటువంటి కాన్సెప్ట్లో పోయినాడు. నీ లెక్క 4,000 పింఛన్కు 4 కోట్లు ఖర్చు పెట్టి 4 రోజులు డిపార్ట్మెంట్, జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా తిప్పలు పెట్టలే. ఇంత చీప్ పబ్లిసిటీ చేసుకునేటువంటి ముఖ్యమంత్రిని నిజంగా నాకు కూడా 40 సంవత్సరాలు చూస్తున్న రాజకీయాల నుంచి 40 సంవత్సరాలలో ఇంత దిగజారి చీప్ పబ్లిసిటీ చేసుకునే ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు, వీళ్ళనే చూస్తున్నాం. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు ఏం చేసినారు ఏమిటని. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తే తడుపుకుంటున్నారు. ఆయన బయటికి పోతానంటే భయపడుతున్నాడు. వేలాది కొద్ది జనం వస్తున్నారు. ఏంది 11 సీట్లకు పోతే ఆయన ఇమేజ్ ఏంటి, జనం ఏందని భయం పుట్టుకుంది తెలుగుదేశం పార్టీ నాయకులకు. అందుకే మీరు 500 మంది చాలు, 200 మంది చాలు, మేము రానియమంటున్నారు పోలీసులు. జన ప్రభంజనాన్ని అడ్డుకోనికి పోలీసులతో అవుతుందా, మీతో అవుతుందా, ఎవరితో అవుతుంది? స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళం. ఆ భయం నుంచే ఈరోజు మొత్తం తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ మీరు పోయి రోడ్లు పట్టుకొని తిరిగిపోండి, ఇంటింటికి పోమంటున్నారు. ఇంటికి పోతే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. 18 సంవత్సరాల దాకా మహిళలు అడుగుతున్నారు, మా 1500 ఏమైంది, 18,000 ఇస్తామన్నారు సంవత్సరానికి. నిరుద్యోగులు అడుగుతున్నారు 3,000 నిరుద్యోగ భృతి ఏమైందని.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 4,000 పింఛన్ ఇస్తామన్నారు, 4,000 అడుగుతున్నారని భయం. ఆ భయంతో గ్రామాలలోకి పోలేకున్నారు, ఇళ్ళలో కూర్చుంటున్నారు. పొమ్మను పోలీసులు లేకుండా జనం లేకుండా పొమ్మను తెలుస్తుంది. ప్రజలు బట్టలిప్పే పరిస్థితికి వచ్చినారు, అంత కోపంగా అంటారు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడం కాదు. మీరు అందరినీ 6,300 క్యూసెక్కులకు తెచ్చి జగన్ వద్దంటాడా? మేమేమడుతున్నాం, జగన్ 6,300 క్యూసెక్కులకు ఇచ్చినాడు, నువ్వెందుకు తగ్గిస్తున్నావు? తగ్గడం కాకుండా ఫ్యూచర్లో కూడా ఎవరు పెంచే అవకాశం లేకుండా ఏం చేస్తున్నాడు, సిమెంట్ లైనింగ్ చేస్తున్నాడు. సిమెంట్ లైనింగ్ చేస్తే పెంచుకోనికి రాదు. ఇది దుర్మార్గం కాదా? అంటే నీకు రాయలసీమ మీద అంత వివక్ష, కిందండి కృష్ణా గుంటూరు ఆ జిల్లాల మీద అంత ప్రేమనా? అంత మీ వాళ్ళు ఉండారనా? ఏంటి ఆ వివక్ష? దానికి సమాధానం చెప్పండి. నువ్వు రాయలసీమను ఇదంతా హైకోర్టు చెప్పినట్లు హైకోర్టును ముంచేసినావు. ఆఖరికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ బోర్డును కూడా షిఫ్ట్ చేస్తున్నావు. బిల్డింగ్ అన్ని కట్టినాక షిఫ్టింగ్ ఆర్డర్ ఇచ్చినావు, అది కూడా లేదు. ఉండేటువంటి ఈ కోర్టులను కూడా మొత్తం షిఫ్ట్ చేస్తున్నావు. రాయలసీమ నేషనల్ లా యూనివర్సిటీని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొని వస్తే ఈ నుంచి షిఫ్ట్ చేస్తున్నావు. ఇదే రాయలసీమలో ఉన్నటువంటి పులివెందుల మెడికల్ కాలేజీ, ఆదోని మెడికల్ కాలేజీ, అలాగే అనంతపురంలో ఇచ్చినటువంటి హిందూపూర్లో ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీ, ఇవన్నీ కూడా స్టాప్ చేసినావు. మొత్తం రాయలసీమలో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలని స్టాప్ చేసినావు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాన్ని నంద్యాలలో మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇన్ని కుతంత్రాలు పొందుతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ స్టాప్ చేస్తూ తొక్కేసి రాయలసీమ మీద కపట ప్రేమ చూపిస్తున్నావు. ఇక్కడే మేము రాయలసీమ వాళ్ళు చెవులు పూలు పెట్టుకోలేదు, మీరు ఏదో క్యాలీఫ్లవరు ఇలాంటి తామర పువ్వుల్లో పెట్టాలనుకుంటే అంత అమాయకంగా లేరు. బుద్ధి చెప్పే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అందరికీ నమస్కరిస్తూ పార్టీ పెద్దలు గౌరవనీయులు శ్రీకాంత్ రెడ్డి గారికి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్ షేక్ అహ్మద్ గారికి, సురేందర్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకందరికీ నమస్కరిస్తూ, ఇరిగేషన్ పైన శ్రీకాంత్ అన్న చాలా విషయాలు విపులంగా విశదీకరించడం జరిగింది. ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు అంటేనే ఒక్క స్టేజీ వరకు ఆయన ఏదైతే ఇతరులు చేసిన గొప్పతనాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, హైదరాబాద్నే నిర్మించినానని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, సత్య నాదెండ్లను నేనే తయారు చేసినని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, అబ్దుల్ కలాంను ప్రెసిడెంట్ చేసినానని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, వాజ్పేయిని ప్రధానమంత్రి చేసినానని ఇంతమందిని చేసినాడు. కానీ కొడుకును ఎమ్మెల్యే చేసడానికి ఈవీఎంలు పనిచేస్తే తప్ప చేసుకోలేకపోయినారనే సంగతి అందరికీ తెలిసి రాష్ట్రంలో. కాబట్టి ఇప్పుడు ఈయన ఈ ప్రాజెక్టులన్నీ నేనే తయారు చేసినని చెప్పుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. నెక్స్ట్ విజిట్లో ఇంకొక పదం కూడా వింటారు మీరు. శ్రీశైలం నేనే కట్టినాను, నాగార్జున సాగర్ నేనే నిర్మించినానని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లే, చెప్తాడు కూడా. ఎందుకంటే వినేవాళ్ళు ఉంటే ఏమైనా చెప్తాడు. వాళ్ళకు సంబంధించిన నాయకులు ఎవరైనా సరే, ఎవరినైనా తీసుకోండి, జగన్ సారు నామస్మరణ లేకుండా
ఎవరైనా మాట్లాడతారా? 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది. వాళ్ళ డిబేటులు చూసుకొని, వాళ్ళ స్పీచ్లు చూసుకోండి, వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియాలో చూసుకోండి. జగన్ నామస్మరణ లేకుండా ఉండనే ఉండదు. 14 నెలలు గతంలో చేసినటువంటిది నేను ఇది చేసినాను అంటే, నేను ఇది చేసినా అంటే ఏం చెప్పుకుంటాడంటే, ఇదిగో హంద్రీ నీవా నేనే నిర్మించినాను, లేదంటే హైదరాబాదు సిటీని నేనే నిర్మించినాను, ఇవి చెప్తాడు తప్ప వాస్తవంలో ఆయన చేసింది ఏమన్నా ఉంది అంటే ఏమీ లేదు. అబద్ధాలు, వెన్నుపోట్లు, ఇట్లాంటివి, అంటే వెన్నుపోటు రాజకీయాలు, మోసాలు, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్నాడే తప్ప మిగతావి ఏమన్నా చేసినాడంటే ఏమీ లేదు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు అనగానే బ్యాంకులు నేషనలైజేషన్, గరీబ్ హఠావో, కానా, మకావ్ ఇవి గుర్తుకొస్తాయి ఇందిరాగాంధీ అనగానే. ఎన్టీ రామారావు గారు అనగానే 2 రూపాయల కిలో బియ్యం, మండల వ్యవస్థ ఇవి గుర్తుకొస్తాయి. రాజశేఖర రెడ్డి గారు అనగానే ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనగానే నవరత్నాలు, అమ్మఒడి, ఆసరా, చేయూత, ఇప్పటికీ ప్రజల్లో అవే చెప్పుకుంటున్నాం, అవే వస్తున్నాయి. నిన్ను ఇంతకాలం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? ఒక ప్రాజెక్టు లేదు, ఒక సంక్షేమ కార్యక్రమం లేదు. ఇది చంద్రబాబు నాయుడు బ్రాండ్ అబ్బాయి ఇది చేసినాడని చెప్పుకునేటువంటి ఏమైనా ఉందా? ఏమీ ఉండదు. ఇటు అబద్ధాలు తప్ప పోయి, లేదంటే ఎవరైనా మాట్లాడితే ఈసారి పరిపాలన ఇంకా ఎంత దిగజారిపోయి ఎంత రాక్షసత్వంగా నడుస్తుందంటే, ఎవరన్నా క్వశ్చన్ చేస్తే చాలు వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే తిరిగి కేసు పెడతారు. ఎక్కడ చూసినా ఆయన అప్పుడప్పుడు బయటికి వెళ్ళి రైతులను పరామర్శించడం కొరకు, ఇంకొక వైసీపీ సానుభూతి పరుని పరామర్శించడం కొరకు పోతేనే మీరు అందరు తడుపుకొని మీ వల్ల కావట్లేదే. నిజంగా ఆయన పాదయాత్ర మొదలు పెడితే మీ పునాదులు ఇప్పటికే అర్థమైపోయింది, మీరు అటర్ ఫ్లాప్ అయినారని సంగతి. మీ పునాదులు ఖచ్చితంగా కదులుతాయిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజు వరకు కూడా ఇంత ఎక్స్పీరియన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సింది తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇవాళ వరకు కూడా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్లు ఏమైనాయి? దాంట్లో మేము చేసిన జగన్ సార్ పెంచిన పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చి చేసినావు తప్ప ఇవాళ అమ్మఒడి యా నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో నుంచి కాదు. ఒక కొత్త ఉద్యోగం ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా, ఒక కొత్త స్కీము లేదు. ఉండేటువంటి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇందాక పెద్దలు చెప్పినట్టు లా యూనివర్సిటీ ఎత్తేసి, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎత్తేసి, లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కోర్టులు ఎత్తేసి, మళ్ళీ రాయలసీమను సస్యశ్యామలం చేస్తా అంటావు. ఈయన చెప్పే అబద్ధాలలో ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తా. 2019 ఎలక్షన్స్కు ముందు హడావుడిగా వచ్చి కర్నూలుకి వచ్చి 3 జీవోలు ఇష్యూ చేశాడు. ఒకటి గుండ్రేవులకు, ఒకటి వేదవతి, ఒకటేమో ఆర్డిఎస్. 3 జీవోలు, ఒక్కొక్కటి దాదాపుగా 2000 కోట్లు, ఒకటి 2100, ఒకటి 2500, 3 జీవోలు ఇష్యూ చేశాడు. ఇవాళ వచ్చి 14 నెలలు అవుతుంది. నీవు ఇచ్చిన జీవోలే కదా.
దానికి ₹1 కేటాయించడం కానీ ఒక పని చేయటం కానీ ఎందుకు మొదలు పెట్టలేకపోయినావు? ఇవాళ ఎవరినో చేసిన దాన్ని నీ ఖాతాలు వేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఇవాళ వాటి గురించి ఎందుకు ఎత్తావు అంటే ఈయనకు రాయలసీమ గురించి ప్రేమ లేదు, కసి పెంచుకున్నాడు. ఎందుకో తెలియదు కానీ మంచి చేయకపోను మంచిని కూడా అంటే వేరే వాళ్ళు చేసే మంచిని కూడా ఇక్కడ జరగనీయకుండా ఏంటి 11,000 క్యూసెక్కులను పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్కులకు పెంచేటప్పుడు నువ్వు దేవినేని ఉమాతో నిరాహార దీక్ష చేయించింది వాస్తవా కాదా? ఆ రోజున సపోర్ట్ చేయకపోతే జగన్ సారు 44,000ను 88,000 క్యూసెక్కులకు పెంచిన రోజున రాయలసీమ ఎత్తిపోతలకు జీవో ఇచ్చిన రోజున వాళ్ళని ఎంకరేజ్ చేసి తెలంగాణ వాళ్ళు మాట్లాడి తెలంగాణ వాళ్ళు కోర్టుకు పోతే నువ్వు ఇక్కడుండి ఒక్క సపోర్ట్ చేయకపోతే నీకు రాయలసీమ మీద ప్రేమ ఉందా? ఇవాళ ప్రతి ప్రాజెక్ట్ ఏది తీసుకున్నా నువ్వు ₹1 ఇచ్చి లేకపోతే ఒక కొత్త ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి లేనే. ఇవాళ ముచ్చుమారి రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగా, మల్యాల రాజశేఖర రెడ్డి సార్ గారు డబ్బులు ఇచ్చి ఆయన పీరియడ్లో జరిగినటువంటి డెవలప్మెంట్ ఇవాళ నువ్వు బట్టలు నొక్కి నీళ్ళు వదిలేంత మాత్రాన నీ ఖాతాలోకి వస్తుందా? అంటే ఇన్ని అబద్ధాలతో అయిపోయింది. ఇంకా ఎందుకంటే ఇది లాస్ట్ అవకాశం, మొన్ననే అయిపోయింది. కానీ ఏదో మరి అది ఈవీఎంలో ఇంకోటో బయటపడినారు. ఇది సాగదు. అంటే ఇక్కడ ఒక నిజాయితీ పరుడికి జగన్మోహన్ రెడ్డి సారు అబద్ధాలు చెప్పలేక మోసం చేయలేక ఈ రాష్ట్ర ప్రజలకు మనం ఏదైతే సాధ్యమవుతుందో అదే చెప్పుదాం, ఏదైతే చెప్పుదామో అది చేసి తీర్థమనేటువంటి కాన్సెప్ట్తో పనిచేస్తున్నాడు. కాబట్టి మీ ఆటలు సాగినాయి. కానీ నీకులాగా నువ్వు 99 అబద్ధాలు చెప్తావు, 1-2 అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినంటే ఈ రిజల్ట్ మళ్ళీ తిరిగి పడుతుండే. అది చెప్పలేక నిజాయితీతో ఒక నిజాయితీ పరుడికి ఒక విశ్వసనీయత గల వ్యక్తికి మధ్య తేడా ఏందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారన్న సంగతి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.